పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేక హత్య అనేక సంచలనాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే వివేక మర్డర్ కేసు కూడా పెద్ద ఎత్తున మలుపులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వివేక ఆ రోజు రాత్రి 11:30 గంటలకు జమ్మలమడుగు అక్కడ ప్రచారం ముగించుకొని 11:30కి ఇంటికి చేరుకోవడం జరిగింది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య కూడా ఈ మర్డర్ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మొదట పిఏ కృష్ణారెడ్డి లోపల వెళ్ళి చూడగా రక్తం మడుగులో పడి ఉండడం చూసి ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడి ఏమన్నా తల తగిలి రక్తం వచ్చిందని భావించి గుండె నొప్పి అని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే మొత్తానికి చూస్తే అక్కడ నుంచి కూడా బాడీని తీసుకొని వచ్చేసి అక్కడ వాళ్ళు ఆ గాయాలు కూడా పెద్దగా గమనించినట్టు లేదనే చెప్పుకొస్తున్నారు. ఆ గాయాలు గమనించకపోతే కూతురు ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతి అని చెప్పేసి కూడా చెప్పడంతో అక్కడ నుంచి కూడా వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసి ప్రాథమికంగా పోస్ట్ మార్టం జరిగినంత వరకు కూడా ఇది మర్డర్ అని చెప్పి కూడా తెలియని పరిస్థితి. మర్డర్ అని తేలడంతో ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇటుపక్క సిట్టు కూడా అక్కడికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే తెలిసింది. మొత్తానికైతే దాదాపు పొద్దున్నే 8 గంటలకు కూడా అనుమానాస్పద మృతి అని చెప్పి వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే పోస్ట్ మార్టం చేయడం, పోస్ట్ మార్టం తర్వాత కూడా ఇది మర్డర్ అని చెప్పేసి మొత్తం కూడా తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మర్డర్ అని చెప్పి తెలిసిన తర్వాత మొత్తం ఆ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే బయట వాళ్ళు ఇక్కడ వచ్చి ఏమైనా చేశారా అనే కోణంలో కూడా ఇక్కడ మొత్తం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పోలీసులు కూడా చంద్రబాబు వెంటనే స్పందించి వివేక హత్య కేసు సిట్ కూడా దర్యాప్తు సంస్థగా నియమించడం, దాదాపు 5 సిట్ టీములు కూడా పులివెందులు చేరుకొని ఎవరు బాధ్యులు ఎవరు, ఎందుకు గుండె నొప్పి అని చెప్పాల్సి మొదట చూసింది ఎవరు పిఏ కృష్ణారెడ్డి చూశాడు. ఆ తర్వాత పిఏ కృష్ణారెడ్డి ఎర్రగంగిరెడ్డి కూడా వైఎస్ వివేకకు అత్యంత సన్నిహితుడనే చెప్పుకోవచ్చు. ఆయన కూడా అక్కడ నుంచి బాడీని బాత్రూంలో వచ్చి కూడా బెడ్ మీదకి తీసుకొని వచ్చారు. వాళ్ళు సాక్ష్యాలు కూడా తారుమారయ్యాయి, రక్తం మరకలు కూడా తుడిచారని చెప్పేసి కూడా అని కూడా పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే అక్కడ వంట మనిషి కొడుకు ప్రకాష్తో పాటు ఎర్రగంగిరెడ్డి పిఏ కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసిన రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. మొత్తానికైతే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు అయితే చేసి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. సిట్టు ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 మందిని కూడా విచారణ చేపట్టినారు. ఈ పక్క పోలీసులు ఒక పక్క సిట్టు మొత్తం కూడా దర్యాప్తు వేగవంతం చేసి మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి కీలక సమాచారం రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అవినాష్ రెడ్డి వారు కూడా గుండెపోటు అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మేము ఫస్ట్ కూడా చెప్పాము అనుమానాస్పద మృతి అని చెప్పేసి మేము ఫస్ట్ అనుకున్నాం. ఫస్ట్ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఏమైనా హాస్టల్లోకి వచ్చి కింద పడి తల పగిలిందని చెప్పి అనుకున్నా. అంత పెద్ద గాయాలు మాకు ఆ రక్తం మడుగులో కనిపించలేదని కూడా వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే సిట్ 5 సంస్థలు కూడా అన్ని కోణాల్లో ఇటు కుటుంబ సభ్యుల్లో ఏమన్నా ఆర్థిక లావాదేవీల కారణం అనే విధంగా కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. తిరుపతికి చెందిన తిరుపతిలో చికిత్స పొందుతున్న వైఎస్ వివేక అనుచరుడు అని చెప్పుకోవచ్చు పరమేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి సిట్టు కూడా దర్యాప్తు చేశారు. దాదాపు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టి నిన్నైతే ముగ్గురిని రిమాండ్కి పంపించిన పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే సిట్టుతో మాకు సరైన న్యాయం జరగలేదు, ఖచ్చితంగా స్వతంత్ర సంస్థ సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ వాళ్ళ కూతురు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ పిటిషన్ కూడా కోర్టుకు అయితే వెళ్ళింది. కోర్టు కూడా ఏమైనా సిబిఐ విచారణకు ఆదేశిస్తారని కూడా చూస్తున్నారు. సిట్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఆధీనం, చంద్రబాబు నాయుడు ఆధీనంలో ఉంటుంది, మాకు న్యాయం జరగదని చెప్పేసి కూడా ఆయన కూతురు సునీత కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈరోజు హైకోర్టు ఖచ్చితంగా ఈ సిబిఐ సంస్థకు అప్పచెప్తుందా లేదా అనేది కూడా ఈరోజు సాయంకాలానికి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తాన్ని చూసుకుంటే ఆయన హత్య ఎందుకు చేశారు, ఇంట్లో వాళ్ళే చేశారా, నమ్మకస్తులే దానికి కారణం అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సిట్ అయితే తన పని తను చేసుకోబోతున్నా కూడా ఇప్పుడైతే సిబిఐ విచారణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ సతీమణి సౌభాగ్యమ్మ కూతురు సునీత కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సిబిఐ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, సిట్తో న్యాయం జరగదని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే తొందరలోనే నిందితులను పట్టుకొని మీడియా ముందు